ఇదంతా గీతం సార్. అయినా ఇదంతా పాడలేదు కదా నన్ను. కానీ మీరు అసలు ఏం చదువుకోలేదని చెప్తున్నారు సార్. ఎట్లా అంత బీజాక్షరం రాసిందా సార్ అసలు? నువ్వు నన్ను తిట్టనంటే ఒక మాట చెప్పనా? ఆ ఉమా మేడం అడిగిన ఆమె థ్రిల్ అయిపోయింది. మీరు చదువుకోలేదంటే నేను నమ్మ. నువ్వేంది వేద నాకు దత్తపీఠం స్వర్ణ కంకణాలు దొరుకుతుంది సార్ 2 సార్లు. నన్ను భిక్షగాని స్థాయి నుంచి లక్షాధిగా మారుస్తుంది దత్తపీఠం స్వామి. పండితులంతా నా జాతకాలు చూసారు, ఎవరికి అందలే. ఏముంటుందని అంతది? వాళ్ళకు పుట్టిన డేట్ కావాలన్నాయి, DNA కావాలన్నాయి, అన్ని రాస్తాను. ఈ ఆడ పుట్టినో తెలియదా, ఎవరికి పుట్టినో తెలియదా? అయితే తెచ్చుకున్నోళ్ళు ఆమె నరకం ఎట్లుంటుందో నాకు చూపెట్టింది. నడుముకు శాతాడగట్టి చేదబారులు చెప్తుంది. కుంపట్ల బడి కాలిపోతుంటే ముట్టుకుని తందుకు మనసు ఒప్పదు. చచ్చిపోతాడురా ఏకాన జీలకర్ర 6 పైసలు జీలకర్ర తీసుకెళ్ళాలంటే వాడు బతికి ఎవడి బీకుతాడని ఏకాన ఖర్చు పెట్టుమని మాట్లాడతారు. వీళ్ళందరూ చుట్టాలి సార్. షికాకు అందశ్రీ దళితుడు ఎవడురా మీతో అన్నది. అందశ్రీ దళితుడని మీరు ట్యాగయొద్దు బిడ్డ. ఎవ్వనికి పుట్టిన గొడవ నాకు, దళితుల గొడవ మీకేందిరా? గోడ కొట్టిన సిలికేకు ఇడిసిన బట్టలన్నీ వేసుకోవడానికి మేకును కాదు బిడ్డ. నేనందరి వాణ్ణి. నేను ఫస్ట్ మనిషినిరా. చాతుర్వర్ణే మయా సృష్టం గుణకర్మ విభాగస్యలో పాదలైన పంచముని నేనే. ఈ దేశపు శిరస్సైన పాపనన్ను నేనే. ఈ రెండుటికి వారధి నేనే. కాబట్టి నేను ఒక్క ధర్మములు పెరిగేశారు. పశుల కాపరిగా గోకులము నాది, ఇల్లు కట్టిన వాడిగా లోకులము నాది, కైగడుతున్న కదా కవికులము నాది. కులం లేకపోతే ఈ దేశంలో బతకరట కదా సార్. 53 ఏళ్ళు, అందుకే చదువు రానియలే. 18 ఏళ్లకు నా బిడ్డ నిన్న కులం అంటే ఏంది నాన్న, సర్టిఫికెట్లు అడుగుతుండ్రు అంటే ఈ దేశ దౌర్భాగ్యం బిడ్డ అని చెప్పిన. మరి ఏం పెట్టుకోవాలి మేము? మీ ఇష్టం ఉన్నది పెట్టుకోండి. నాకొక్కటి కోరిక సార్, మీ అవసరాలకు 116 సార్లు ఈ రాజ్యాంగాన్ని మార్చిండ్రు కదా, 117 ఒకసారి సర్టిఫికెట్ అడగకుండా మార్చండి సార్ రాజ్యాంగం. కులం ఉండొద్దు ఈ దేశంలో. మరి ఏం పెడతారు? కులం కాడు చెప్పుతావా అని పరాచకం ఆడినప్పుడు చెప్పాను, పిచ్చి నా కొడక జాతిని తొడగండిరా భారత్ అని. మరి దరిద్రులకి ఏం చెప్తాడు? పేదనే పదం తొడగండిరా. 6 క్యాస్టులలో పేదోడు ఉంటారు. భౌతి భిక్షాందేహి అని గర్భగుడిలో ఆరత్ కర్పూరపు బిల్ల వెలిగించే వాపడు నువ్వు వేసే రూపాయి కోసం చూస్తున్నారా, దేవుడిచ్చే స్వర్గం కోసం చూస్తున్నారా నా కొడక. మీరు తిన్న జరగకుండా ఇంకా దరిద్రులైనారా మీరు? ఆ దరిద్ర వాచకమే ముద్ర ఈ దేశం మీద తీసేయండి. అందుకోసం దట్ ఈజ్ అందశ్రీ దరిద్రుడు కాదు. మీరు తెచ్చుకున్నారు, పారేసుకున్నారు, దట్సాలు వచ్చిపోయి ఇవాళ వచ్చి ట్యాగ్ అంటే ఎత్తానంటే ఎట్లా? మరి నన్ను పెంచిన రెడ్డోడు ఎట్టుకోవాలి. నా కొడుకు వాడు అని ఎటుపోవాలట. జక్కిరెడ్డి మల్లారెడ్డి ఎటుపోతాడు? నాకు కొత్త బట్టలు గుడికి కొట్టించి ఉడుకుడుకు అన్నం పెట్టిన మునేసేటి ఎటుపోతాడు? సాగలు కటకబెట్టిన రాకలైనప్పుడు ఎటుపోతాడు? సబ్బండ వర్ణాలు చేరదీసి హక్కున చేర్చుకుని ఎటుపోతారు వీళ్ళంతా? బాపడు ఉపనయనం వేసి నన్ను యజ్ఞములో ఋత్వీకుడుగా కూర్చుండి వేదమంత్ర వాక్యాలను నాటినోడెటుపోతాడు? చెప్పండి సార్. వీళ్ళని అందరూ వదులుకోవాలా సార్? సకుల కులం కోసం నాకు వద్దు సార్ ఆ కులం.